మీకు తెలుసా, తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తన శరీరంలో మాంసాన్ని కోసి ఇచ్చిన మహాదాత అయిన రాజు గురించి? పూర్వం శిబి చక్రవర్తి అనే మహనీయుడైన రాజు ఉండేవారు. ఆయన దానం చేయడంలోనూ సత్యాన్ని పాటించడంలోనూ గొప్ప కీర్తిని పొందారు. ఒకసారి దేవేంద్రుడు శిబి చక్రవర్తి ధర్మాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. వెంటనే ఇంద్రుడు డేగ రూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారి భూమికి చేరుకున్నారు. వేగంగా వచ్చిన పావురం భయంతో శిబి పాదాల వద్ద పడి, మహారాజా, నన్ను కాపాడండి, ఒక డేగ నన్ను చంపి తినడానికి వెంబడిస్తోంది అని వేడుకుంది. ఆ మాట పూర్తి కాకముందే డేగ అక్కడికి చేరుకుంది. అప్పుడు ఆ డేగ, ఓ మహారాజా, ఆ పావురాన్ని నాకు అప్పగించండి, అది నేను వేటాడిన ఆహారం అని అడిగింది. వెంటనే రాజు సమాధానంగా ఇలా పలికాడు: ఈ పావురం నా వద్ద శరణు కోరి వచ్చింది, దీన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను, కాబట్టి నేను ఇది నీకు ఇవ్వలేను, అయితే నీకు కావలసిన మాంసాన్ని నేనిస్తాను అని చెప్పగా కొంతసేపు ఆలోచించిన డేగ, మహారాజా, నాకు వేరే మాంసం ఏదీ వద్దు, ఈ పావురం బరువుకు సరిపడా మీ శరీర మాంసాన్ని ఇవ్వండి, లేదంటే ఆ పావురాన్ని అప్పగించండి అని అడిగింది. వెంటనే శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పావురాన్ని పెట్టించి ఇంకోవైపు తన శరీర మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా తూకం సరిపోవడం లేదు. ఇక వేరే మార్గం లేక రాజు చివరికి ఇలా అన్నాడు: నా శరీరం అంతా నీకు ఇస్తాను, నన్ను భుజించి నీ ఆకలి తీర్చుకో, కానీ ఈ పావురాన్ని వదిలిపెట్టు. శిబి యొక్క ధర్మనిరతిని, త్యాగాన్ని చూసి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు తమ అసలైన దివ్య రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. రాజా, మేము నిన్ను పరీక్షించాము. నీ ధర్మం, నీ త్యాగం సాటిలేనివి. నీ పేరు యుగయుగాల పాటు నిలుస్తుంది. నీ సత్యవ్రతం వల్ల నీ రాజ్యంలో ఎప్పుడూ ఆకలి ఉండదు. నీ ప్రజలు సుఖంగా జీవిస్తారు అని దీవించారు. ఆ రోజు నుంచి శిబి చక్రవర్తి పేరు సత్యం, త్యాగం, ధర్మానికి చిహ్నంగా నిలిచిపోయింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ధర్మం కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.